వచ్చిన సినిమా, ఒక కొత్త కంటెంట్తో వచ్చిన సినిమా. మొదటిసారైనా కూడా దర్శకుడు చాలా బాగా తీశారు. అందరూ చూసి ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాని విజయవంతం చేసే దిశగా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాం. సారీ ఫర్ దట్. యా, ఓ సుకుమారి అనేది ఒక స్పెషల్ ఫిల్మ్ అండి నాకు. ఎందుకంటే గంగా ఎంటర్టైన్మెంట్స్లో ఇది బ్యాక్ టు బ్యాక్ సెకండ్ మూవీ. ఇంతకుముందు శివం బజయ్ కూడా మా మహేశ్వర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను అన్ని పాటలు రాశాను. థ్యాంక్ యూ సార్. మీరే కదా ఇక్కడ ఇచ్చేసారు. యా, సో ఇందులో 4 పాటలు రాశానండి. ఇందాక మీరు విన్న ఓ సుకుమారి టైటిల్ సాంగ్, ప్రేమిస్తున్నా అనే ఓ మంచి మెలోడీ సాంగ్, అండ్ ఇంకా 2 more సాంగ్స్ అదే. సో అంటే నా టు డూ లిస్ట్లో తిరుగు అన్నకి కొంచెం రాద్దాం అనుకున్నా, ఈ సినిమాతో వర్కౌట్ అయిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, మీ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది స్క్రీన్ పైన. సో భరత్ దర్శన్ డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాకి. అతను ఒక మనసా వాచా కర్మణ నమ్మిన ఒక చిన్న పాయింట్ని అద్భుతమైన కథనంతో రాసుకొని నాకు నరేట్ చేసినప్పుడు నేను థ్రిల్గా ఫీల్ అయ్యాను. సో అదే ఆ థ్రిల్తో నేను సినిమాకి ఏ విధంగా నా పాటల ద్వారా ఇంకొంత ఎనర్జీ యాడ్ చేయగలుగుతాననే ఉద్దేశంతో దాన్ని నేను 100% పూర్తి చేశానని నమ్ముతున్నాను. అండ్ భరత్ మంచిరాజు న్యూ డెబ్యూట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా అవుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మా కుషేంద్ర గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అండ్ నేను ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఒక మంచి పార్ట్ అయినందుకు, ఆ విధంగా నన్ను ప్రోత్సహించినందుకు మళ్ళీ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రిలీజ్ అవుతుందండి సినిమా, ఎల్లుండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా మీ ప్రతి పైసా వసూలులాగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా నిరంజన్ గారు, మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. ఒకసారి వినండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా టీమ్ మిగతా కాస్ట్ అండ్ క్రూకి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఐ నౌ రిక్వెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్లో ఓ సుకుమారి మూవీని అందించిన మహేశ్వర్ రెడ్డి సార్, ప్రొడ్యూసర్ గారికి నిజంగా ధన్యవాదాలు. అందులో మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. సో తిరువీరు హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టరు. అలాగే ఈ సినిమా 17th రోజు థియేటర్లో వస్తుంది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు థియేటర్కి వెళ్ళినాక ఎంత నవ్వుకుంటారో మీరే చెప్పాలి. సో హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. నేను చాలాసార్లు చూద్దామని మా డైరెక్టర్కి చెప్పినా కానీ ఒక్కసారి కూడా చూడనిస్తలేడు. సో నేను ఇట్లా తక్కువనే కనబడ్డా, కాకపోతే మంచి క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఎన్ని రోజులు ఉంటో అన్ని రోజులు ఉంటుంది. సో నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ భరత్ గారికి నాకు నమస్కారాలు. అలాగే మమ్మల్ని ఇంత అందంగా, అంటే నన్ను కూడా ఇంత అందంగా చూపెట్టిన మా డిఓపి గారికి కూడా నమస్కారం. అలాగే మంచి మ్యూజిక్ని అయితే అందించిండు. నాకైతే డైలీ మార్నింగ్ లేవగానే ఈ సాంగ్స్ వింటా, చాలా బాగా అనిపించినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అందరు థియేటర్కి వెళ్ళి అయితే తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. జయరామ్ సార్ గారికి, తర్వాత మురళీ సార్ గారికి, ఐశ్వర్య మేడం గారికి, హీరో తిరువీర్ గారికి. ఈ తిరువీర్ హీరో అంటే ఒక మా ఇంట్లో అల్లుడు లెక్కనే కలిసి తిరుగుతాం. తర్వాత క్రాంతి మేడం గారికి, మహేంద్రనాథ్ గారికి, అలాగే జయరామ్ సార్, మన బలగం జయరామ్ సార్ గారికి, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఏమైనా మర్చిపోతే వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏదో ఒక మారుమూల గ్రామం, లంబాడిపల్లి గ్రామం నుండి మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా ఇంత దూరం వచ్చినందుకు, ఎందుకంటే మా విలేజ్ వాళ్ళకు, తర్వాత మా శ్రీకాంత్ అయిన మా అల్లునికి వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒకటి ఎంచుకున్నా, ఒకటి ఖచ్చితంగా మనం మంచి ప్రాజెక్టులు చేద్దామని కాకుండా ప్రతి ఒక్క ఇది యూట్యూబ్ నుండి ఇంతవరకు వచ్చినాం. ఇంకా యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది ఇలా యాక్టింగ్ చేశారు. సో భరత్ గారికి వాళ్ళ భరత్ గారి తరఫున కూడా వాళ్ళకు కూడా నమస్కారాలు. తర్వాత ఏదేంటంటే ఈ అవకాశము నాకు అది సినిమా చేస్తానని అనుకోలే, యూట్యూబ్కి వచ్చింది ఏదో క్యాజువల్గా చేసుకుంటూ వచ్చిన. సో ఇంత దూరం రావడం జరిగింది. సో నా జర్నీ అనేది ఒక రైతు కుటుంబం,
నేను ఇరువాలు దున్ని ఇంత దూరం రావడం జరిగింది. సో మీరందరూ సపోర్ట్ చేయాలని, మా సినిమాను థియేటర్లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 17th రోజు రిలీజ్ అవుతుంది, తప్పక వాచ్ చేయండి. ఓ సుకుమారి మూవీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Thank you. కోఆపరేషన్తో మంచి సినిమా తీసినాము. నేనైతే కాన్ఫిడెంట్గా ఉండా. 17th రిలీజ్ అవుతుంది, తప్పక చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా ఫర్టర్నిటీకి హాయ్ సార్, హాయ్ అండి. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. సో ఇందాక మహేశ్వర్ రెడ్డి సార్ చెప్పినట్టు సార్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను మాత్రం డబుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా. 17th ఖచ్చితంగా థియేటర్లో కలుద్దాం. సో కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ద ఫస్ట్ వన్ ఇన్ ద రో ఈజ్ లైక్ ఐశ్వర్య మ్యామ్ అండ్ తిరువీర్ అన్న. సో దీస్ టూ మీరు సినిమా చూసి బయటికి వచ్చినాక యూ విల్ బి రిమెంబరింగ్ దెమ్, ద దామిని అండ్ యాదగిరి. ద బాండింగ్ బిట్వీన్ దెమ్ అండ్ సర్టన్ బ్రేకప్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ తప్పక గుర్తుండిపోతుంది మీకు. అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్ నా పీక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ టు మహేశ్వర్ రెడ్డి సార్. సార్ మీరు ఉన్నారు కాబట్టే యాక్చువల్గా నేను ఈ స్టేజ్ పైన ఉన్నా. థ్యాంక్ యూ సార్. అండ్ దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి రావడానికి ముందు ఎట్లా అంటే ఇట్స్ లైక్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఆపర్చునిటీ రావడం చాలా చాలా కష్టం. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ట్రస్ట్, ఒక ట్రస్ట్ ఎర్న్ చేయడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది అనమాట. సో నేను ఒక మూవీకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ మూవీకి డిఓపి రమేష్ రెడ్డి సార్, హీఈస్ ద సినిమాటోగ్రాఫర్. సో నాకు అనిపించింది ఓకే ఆయన ఎట్లా అంటే ఈజ్ కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్, లైట్ మెన్తో కాదు ఎవ్రీ వన్ తోటి అందరితోటి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు అనిపించింది ఓకే హీఈస్ ద రైట్ పర్సన్. సో నేను వెళ్ళి మాట్లాడదాం, లెట్ మీ నరేట్ హిమ్ కపుల్ ఆఫ్ స్టోరీస్ అంటే దాంట్లో నుంచి సార్కి ఒక లైన్ నచ్చడం. సో అక్కడి నుంచి మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకురావడం. నౌ వీఆర్ లైక్ గేరింగ్ అప్ ఫర్ రిలీజ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ విత్ ఇంకొకటి స్పెషల్ మెన్షన్ టు ఎడిటర్ వరప్రసాద్. ఎడిట్ రూమ్లో యాక్చువల్గా మా ఇద్దరికి ఒక బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది. సో ఆ బ్యాటిల్ మొన్నటితో ఎండ్ అయిపోయింది. సో వరా, థ్యాంక్ యూ వరా. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ భరత్. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం తను కలిసినప్పుడు నాకు అనిపించింది అరే వీడు చేస్తాడు ఆ మ్యూజిక్ అన్నట్టు. అట్ ద సేమ్ టైం వాడి మైండ్ వాయిస్ కూడా అదే ఉండే, లైక్ విల్ హీ డైరెక్ట్ అన్నట్టు ఉండే. బట్ ఒక మూమెంట్ వచ్చింది, లైక్ వి గాట్ అ నైస్ బాండింగ్. అండ్ పూర్ణాచారి గారు చేయడం వల్ల లైక్ ఎప్పుడైతే తను ఆన్బోర్డ్ అవ్వడం, సో ఆ లిరిక్స్ డిస్కషన్లో మేము కూర్చోవడం, భరత్ని లైక్ ఏదైనా ఒకటి అడగగానే హిల్ గివ్ మల్టిపుల్స్ ఆప్షన్స్. సో దాంట్లోంచి మేము పిక్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే మ్యూజిక్ ఆల్బమ్ ఇట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్బమ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో. సో అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్ లైక్ ఆనంద్ సార్ కానీ, ఆమని మ్యామ్ కానీ, మహేంద్రనాథ్ సార్, క్రాంతి మ్యామ్, లైక్ అంజిమామ గురించి చెప్పాలి. సో అంజిమామ మీరు ఒక ఎట్లా అంటే హీల్ బి త్రూ అవుట్ ద ఫిల్మ్ కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ఆ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మీకు అంజిమామ ద్వారా దొరుకుతుంది. సో అది. అండ్ మహేశ్వర్ రెడ్డి సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ వన్ మోర్ థింగ్ అండి, అన్న ఐ టోల్డ్ యూ లైక్ రైటింగ్ స్టేజ్లో కూడా చెప్పిన లైక్ ఐ ప్రామిస్ యూ సర్టెన్ థింగ్స్, డెఫినెట్లీ మీరు 17th మీరు చూస్తారు. అండ్ ద వే హీ లుక్డ్ ఇన్ ద పాస్ట్ ఇట్స్ లైక్ ఈ ఫిల్మ్లో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వే హీ వాస్. సో ఈ గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతా. సో మీరు 17th థియేటర్కి రండి. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు సే వన్ మోర్ థింగ్, 17th క్రిస్టోఫర్ నోలన్ సార్ మూవీ కూడా ఉంది, ద ఒడిసీ. సో మీరు అందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్, సో నేను కూడా వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. సో ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్, నోలన్ సార్ తన సినిమాని ఐమాక్స్కి తీసుకొచ్చిండు. సో మేము మాత్రం మా సుకుమారిని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్ళిపోయినాం. Thank you so much, sir. And ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. గంగా ఎంటర్టైన్మెంట్స్ సెకండ్ ఫిల్మ్ అండి ఇది. ఈ బ్యానర్లో నేను ఫస్ట్ ఎడిటర్గా చేస్తున్నాను ఈ బ్యానర్లో. సో ఓ సుకుమారి సినిమా వెరీ ఫ్రెష్ పాయింట్తో ఒక కొత్తగా చాలా బ్యూటిఫుల్గా తీశారండి డైరెక్టర్ గారు. అండ్ హీరో హీరోయిన్ గురించి చెప్పాలంటే మీకు తెలియదే ఉందండి, వాళ్ళు ఎంత మంచి పర్ఫార్మర్సో. వాళ్ళు చేసిన సినిమాలు చాలా 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 బాగుంటాయి. వాళ్ళు యాక్టింగ్ అన్నా
చాలా ఇష్టం అండి బేసిక్గా ఆడియన్స్ అందరికీ. వన్ ఆఫ్ ది ఫ్యాన్ నేను కూడా ఐశ్వర్య మేడంకి అండ్ తిరువీర్ గారికి. సో ఈ సినిమాలో ఇద్దరు డెబ్యూటెంట్స్ పరిచయం అవుతున్నారండి. ఒకటి డైరెక్టర్ గారు దర్శన్. ఒక డెబ్యూటెంట్కి ఎంత మంచి లాంచింగ్ కావాలో అంత మంచి లాంచింగ్ ఇచ్చాడండి మా ప్రొడ్యూసర్ గారు. సో చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం సార్. మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ అండి, అతని పేరు భరత్. డెఫినెట్లీ గుర్తుంటుందండి ఈ పేరు. చాలా మంచి సౌండ్ ఇస్తాడండి, నమ్మండి. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, అతనితో వెళ్ళచ్చు. అండ్ మనం వేడి వేడి అన్నంలో చక్కగా ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని అలా తింటే ఎలా ఉంటుంది? అంత రుచికరంగా, అంత ఆనందపడతారు మీరు. యాక్చువల్గా సినిమా చూసారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందులో అన్ని ఎమోషన్స్ కూడా సమపాళలో అలాగే అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే అది ట్రైలర్ చూసినా ఏమైనా ఆ ఇంపాక్ట్ మీకు అర్థమై ఉంటుంది. జస్ట్ బ్లాంక్గా వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. I promise that. Definitely మీ సపోర్ట్ మాకు కావాలి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ అనేది చాలా ఒక అద్భుతంగా స్టార్ట్ అయింది. నేను మహేష్ రెడ్డి దగ్గరికి, మా ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు, మీరు రావాలి సార్, రావాలి ఈరోజు మిమ్మల్ని వద్దండి, రండి. సార్ దగ్గరికి నేను ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తే సార్ ఇంకో ప్రాజెక్ట్ ఈ విధంగా మొదలైంది మాది. నాకు గుర్తుందండి, ఇది January 28, 2025 Jan 28 రోజు ఈ స్టోరీ డిస్కషన్ స్టార్ట్ అయింది. దర్శన్ నా లాస్ట్ ఫిలింకి అసోసియేట్ చేశాడు. సార్ నీకు స్టోరీ చెప్పొచ్చు అంటే చెప్పండి. అలా 3 కంప్లీట్ బాండ్ స్క్రిప్ట్ చెప్తే నాకు ఎందుకో తెలియదు, ఇంకా కావాలంటే ఈ లైన్ చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ లైన్, ఇస్ డెఫినెట్ హిట్ అవుతుంది అన్న. నమ్మారు కదా సార్, ఒక ప్రొడ్యూసర్ ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా నేను మహేష్ రెడ్డి గారిని పట్టుకున్నాను. సార్ సబ్జెక్ట్ చాలా బాగుందంటే బాండెడ్ ఉందా అన్నాడు. లేదు సార్, మీకు 15 minutes నరేషన్ ఇవ్వగలుగుతాడు అబ్బాయి, నమ్మండి అన్న. ఆ నమ్మకం మీరు నిలబెట్టుకున్నారు. కాదు సార్, అవకాశం ఇచ్చారు, దర్శన్ నిలబెట్టుకుండు. ఎందుకంటే చెప్తానండి, ప్రతి అంటే సినిమా ఇండస్ట్రీలో కామన్గా ఎవ్రీ విజువల్, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ ఫస్ట్ డ్యూప్ చూస్తుంటారు కదా. నా లక్ ఏంటంటే కథని ముందుగా నేనే విన్నా, ఫైనల్ అవుట్పుట్ కూడా ఇచ్చేసిన. డెఫినెట్లీ మై ప్రామిసింగ్ వర్డ్, ఆడియన్స్ థియేటర్కి వచ్చి 100, 150, 300 అని మా ప్రొడ్యూసర్ టికెట్ డిసైడ్ చేస్తారు. బట్ ఇట్స్ మస్ట్ వర్తబుల్ ఫిలిం. రీసెంట్గా మనం చూస్తున్నాం ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు హిట్ అవుతున్నాయో, అందులో మనది కూడా ఉంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఫిలిం అంతా కాన్ఫిడెంట్గా వచ్చింది, అందరూ అలా యాక్ట్ చేశారు. దీనికి హై వోల్టేజ్ ఎనర్జీ పాస్ ఇవ్వడానికి ఐశ్వర్య గారు మాకు తోడవడం, మన న్యాచురల్ మన పక్కింటి హీరో అన్నట్టు తిరువీరు బ్రదర్, ఆయన పర్ఫార్మెన్స్గా లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్ చాలా తక్కువ ఎంత అయిపోయినా. ఆయన ఫస్ట్ ఫిలిం చూస్తున్నాను, లక్కీగా ఈ ఫిలింకి అలా వర్క్ చేయడం అనేది ఐఎమ్ హ్యాపీ. ఈ మూవీకి నమస్కారం మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్, కొంచెం లేట్ అయింది. నేను ఫ్లైట్ కొంచెం డిలే అయింది, నేనే రావడంలో కొంచెం లేట్ అయింది. చాలా చాలా సారీ మీకు అందరికీ. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ ఓ సుకుమారి మా సినిమా రిలీజ్ అవబోతుంది on 17th ఈ నెల. అండ్ ఫస్ట్లీ ఫస్ట్ ఎవరి కోసం ఈ సినిమాని ఆడాలి అంటే మా ప్రొడ్యూసర్ గారి కోసం ఆడాలి. ఆయన చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఈ ఒక చిన్న సినిమా అని కాకుండా ఈ చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని ప్రతి ఒక్క ప్రయత్నం చేశారు. సో మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద హిట్ కొట్టాలి. అండ్ మేమందరం అదే అదే మనందరం చక్కగా మనందరం కలిసి సక్సెస్ పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ టీమ్, మా డైరెక్టర్ దర్శన్, ఆల్ ది బెస్ట్ దర్శన్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ తిరువీర్ గారు మీతో వర్క్ చేసింది చాలా చాలా సంతోషం. అండ్ ఎవ్రీబడి, కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ దిస్ ఎంటైర్ ఓ సుకుమారి ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. రండి భరత్ మార్చే, ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా చాలా మంచి పాటలు ఇచ్చారు. నేను యూఎస్ వెళ్ళాను ఇప్పుడు రీసెంట్గా. సియాటల్ వెళ్ళినప్పుడు ఒక ఆయన
కంటిన్యూస్గా ఈ టుక్ మీ టు ఒక రెండియర్ని ఒక డ్రైవ్ ఉందన్నమాట 2 hours 10 సార్లు మీ సాంగ్ వేశారు. నేను అడిగాను, నేను కార్లో కూర్చున్నానని వేసారా లేకపోతే ఏంటి అంటే, లేదు మేడం నిజంగానే చాలా బాగుంది అన్నారు. సో నిజంగానే ప్రతి ఒక్క పాట బ్రహ్మాండంగా ఇచ్చారు. మీకు మంచి పెద్ద ఫ్యూచర్ ఉంది. యూ హ్యావ్ టు బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. 17th నాడుట చూడండి, మనందరం కలిసి చూద్దాం. లెట్స్ ఎంజాయ్, లెట్స్ సపోర్ట్ ఓ సుకుమార్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అండ్ నా తోటి నటీనటులకి అండ్ టెక్నీషియన్స్ అందరికీ. అండ్ ఈ సినిమా చూస్తే నన్ను ఫస్ట్ హీరోగా చేసిన మసూదాకి దీనికి ఎన్ని సిమిలారిటీస్ అని ఇందాకే గుర్తొచ్చింది. ఏంటంటే అఫ్కోర్స్ ఎస్విసి రిలీజ్ ఇది అండ్ మసూదా 2 ఎస్విసి రిలీజే. అండ్ అందులో నాతో నా పేరుగా చేసిన ఆవిడ పేరు మినీ, ఇందులో ఈవిడ పేరు దామిని. చాలా హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ కూడా సేమ్ రాహుల్ అన్న ఎలాగో మహేశ్వర్ రెడ్డి గారు కూడా అంతా పొద్దున వస్తారు, అందరికంటే ముందే వస్తారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. లాస్ట్ మినిట్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ లాస్ట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తుంటారు. అంతే ప్యాషనేట్గా కనిపించారు ఇద్దరు, రాహుల్ అన్న అండ్ మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ ఈ ప్రాసెస్లో ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది నాకు. మన ఎడిటర్ కానీ, డిఓపి కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ. అండ్ గంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు నా సొంత బ్యానర్ లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఒక కోడి పిల్లల్ని రెక్క కింద జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టు ఇక్కడ దాకా తీసుకొచ్చారు మా అందరిని మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ నేను నిన్న సినిమా చూశాను. ఈ సినిమాకి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచిరాజే. అస్సలు సాంగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా చేశాడంటే చాలా ఫ్రెష్గా ఉండేది. అండ్ థ్యాంక్ యూ భరత్, మంచి సినిమా నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ భరత్కి కూడా థ్యాంక్ యూ. అండ్ మన రమేష్ అన్న బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. వరప్రసాద్ మాకు వరం. సార్ వరం అని పిలుస్తారు, నిజంగానే వరం. రాత్రులు పాపం నిద్ర కూడా పోకుండా టీజర్లు, ట్రైలర్లు, లాస్ట్ మినిట్ కరెక్షన్స్ చేసుకుంటూ చాలా ప్యాషనెట్ టీమ్ ఇది. అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఇచ్చారు. అంజబామ్మ, ఐశ్వర్య గారు, నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను నేను మీకు ఫ్యాన్. అండ్ సెకండ్ టైం మీతో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికింది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి, ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, మా అందరికీ రెగ్యులర్గా పని ఉండాలి, అండ్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.